ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. 7 సంవత్సరాల? అవునమ్మా. ఈ బిడ్డ జాతకరీత్యా పెద్ద పాపకి ప్రాణగండం 7 ఏళ్ల పాటు ఉంటుంది. అప్పటి వరకు ఈ బిడ్డతో నువ్వు అజ్ఞాతవాసం చెయ్యక తప్పదు తల్లి. కాదు అని కలిసుంటే కఠిన పరీక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. పెద్ద పాపని కోల్పోవలసి ఉంటుంది. రామాయణంలో సీతారాములకు అరణ్యవాసం, భారతంలో పాండవులకి అజ్ఞాతవాసం తప్పలేదమ్మా. విధి అంత బలీయమైనది. దాన్ని దేవతలే తప్పించుకోలేకపోయారు. మానవులం మనమెంత. స్వామీజీ, సార్ని పిల్లల్ని వదిలి బిడ్డతో మా మేడం అంత దూరం వెళ్ళలేదు. అలా అని పెద్ద పాప అమ్ముని దూరంగా పంపలేదు. వేరే దారి చెప్తారనే కదా మేము ఇక్కడికొచ్చింది. మీరు అడిగిందే అడిగినా, నేను చెప్పిందే చెప్పినా జాతకం ఏమీ మారదమ్మా. బ్రహ్మ రాసిన రాతని భూమి మీద అందరూ అనుభవించి తీరాల్సిందే. ఇంకో విషయం అమ్మా, నేను ఇదివరకే చెప్పాను, మళ్ళీ గుర్తు చేస్తున్నాను. ఈ విషయం మీ మధ్యలోనే ఉండాలి. కాదని ఎవరికైనా చెప్పారో పెద్ద పాపతో పాటు మిగతా పిల్లలకు కూడా ప్రమాదం తల్లి. ఈ బిడ్డను తీసుకొని మీరు ఎంత త్వరగా ఎంత దూరం వెళ్ళిపోతే అంత మంచిది. మృత్యువు దగ్గరికి రాకముందే దూరంగా వెళ్ళిపోండమ్మా. బిడ్డతో 7 ఏళ్ల పాటు అజ్ఞాతవాసం చెయ్యండి. మీరు ఎక్కడున్నారు మీ కుటుంబ సభ్యులకు తెలియకుండా అజ్ఞాతవాసం చెయ్యాలి. అదే మీకు మీ కుటుంబ సభ్యులకి మంచిది. నువ్వు 7 ఏళ్ల పాటు అజ్ఞాతవాసం చేసి తీరాలి. అజ్ఞాతవాసం చేసి తీరాలి. మీరు ఎక్కడున్నారు మీ కుటుంబ సభ్యులకు తెలియకుండా అజ్ఞాతవాసం చెయ్యాలి.